వేడి వేడి అన్నం, నువ్వుల కారం పొడి అలా నెయ్యేసుకొని తింటే చాలా బావుంటుంది. ఇప్పుడైతే నేను చేసేసాను. నువ్వుల కారం పొడి అండి. మీకు చూపించేస్తున్నాను. చాలా బావుంటుంది. 30+ ఉన్న లేడీస్ అందరూ కంపల్సరీ నువ్వుల్ని ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉండండి రోజు. నువ్వుల లడ్డునో, ఇలా నువ్వుల కారం పొడి ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉండండి. సో, నేనైతే నువ్వుల కారం పొడికి కావాల్సినవన్నీ తీసేసుకున్నాను. ఇంకా నువ్వులైతే వేయించేసుకుంటున్నానండి. తెల్ల నువ్వులు ప్లేస్‌లో నల్ల నువ్వులైనా తీసుకోవచ్చు. ఇవంతా లో ఫ్లేమ్‌లోనే ఉండాలండి. లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. బాగా మంచి సువాసన వచ్చే వరకు వేయించేసుకొని తర్వాత దింపేసుకోవడమే. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా! ఇంక ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. చల్లారనిచ్చుకోవాలండి. అలాగే దీంట్లోకి శనగిత్తనాలు కూడా వేసుకోవాలి. ఒక 1 కప్ నువ్వులకి 1/4 శనగిత్తనాలయితే తీసుకోవాలండి. మనం చేస్తున్న శనగిత్తనాల పొడైతే ఎక్కువ తీసేసుకోవచ్చు. మళ్ళీ ఇది డామినేట్ చేస్తుందనమాట శనగిత్తనాలనేటివి. సో, అందుకోసమే ఇంకా నువ్వుల కారం పొడి కాబట్టి మనం తక్కువ తీసుకున్నాం నువ్వులు. ఇలా వేయించేసుకున్నాను. తర్వాత ఇదే ప్యాన్‌లోకి 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసుకున్నాను. ఇందులోకి శనగపప్పు, ఉద్దిపప్పు కూడా వేయించుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్‌లోనే జరగాలండి. లో ఫ్లేమ్‌లో ఉంటేనే చాలా బావుంటుంది. లేకపోతే పచ్చివాసన వచ్చేసి పొడంతా మళ్ళీ వేరేలాగా అనిపిస్తుంది మనకి. మంచి టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలల్లేకైనా, వేటిలోకైనా, టిఫిన్స్‌లోకి చాలా బావుంటుంది. ఇలా అన్నంలో కూడా కలుపుకొని తినేసేయొచ్చు నెయ్యేసేసుకొని. ప్రతిరోజు ఒక టేబుల్ స్పూన్ అయితే తీసేసుకోండి. ఇంక ఇక్కడైతే జీలకర్ర వేస్తున్నాను. మంచి వాసన వస్తుంది. మంచి స్మెల్ అరోమా ఉంటుంది కదా జీలకర్ర వేయడం వల్ల. టేస్ట్ కూడా బావుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఎండుమిర్చి అయితే వేయించుకున్నాను నేను. ఇంకా వెల్లుల్లి కూడా వేసుకోవాలండి ఇందులోకి. ఎండుమిర్చి కొంచెం అలా కలర్ మారంగానే తీసేసుకోండి. ఇవన్నీ ఇంకా గోల్డెన్ కలర్‌లో ఉన్నాయి. అప్పుడు నేను తీసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఇదైతే ఫోర్స్‌గా గ్రైండ్ చేసేసుకోవాలి కోర్స్‌గా. ఇంకా కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను తగినంత. ఇంక ఇలా పౌడర్ అయితే చేసేసుకున్నానండి. ఇవి చేసేసుకున్న తర్వాత శనగిత్తనాలు ఇంకా నువ్వులు అయితే వేయించేసుకున్నవి చల్లారినాయి కదా! ఇప్పుడు దీంట్లోకి వేసి గ్రైండ్ చేసేసుకోవడమే. మరీ ఎక్కువ పొడి పొడిగా లేకోకుండా కొంచెం పలుకులు పలుకులుగా ఉంటే తినేటప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది మనకి. ఇక్కడైతే